పైసలు 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 ఎట్లా సంపాదించాలి? కాంబో ఇట్లా ఓపెన్ చేసుకోవాలా, నిఫ్టీ ఓపెన్ చేసుకోవాలా, స్టెప్ బై స్టెప్ చూపిస్తా, మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా డైలీ వీడియోస్ వస్తుంటుంది. డే చార్ట్లో ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ మొత్తం సపోర్ట్ జోన్ ఏరియా. ఓకే, ఏ టైం కానీ ఇట్లా లేవచ్చు పైకి. 30 minutes టైం ఫ్రేమ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింది పడడానికి ట్రై చేస్తుంది. ఇగో ఇక్కడ సపోర్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఓకే, పైన ఒక ట్రెండ్ లైన్ ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇది ఒక సపోర్ట్ జోన్, ఇక్కడ కూడా సపోర్ట్ జోన్ ఉంది చూడండి. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతా సపోర్ట్ జోనే. 5 minutes టైం ఫ్రేమ్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ట్రేడ్ చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేసి 3 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్, అట్ ద మనీ కాల్, అట్ ద మనీ పుట్. ఓకే, కొంచెం సేపు చూసుకుందాం మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందో. ఓకే, 1 minute టైం ఫ్రేమ్, ఇది 1 minute టైం ఫ్రేమ్. బాబా క్యా సీన్ హే. 68 to 108 దాకా పోయింది. అమ్మ జీవితం, ఈ క్యాండిల్ ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది, కానీ పట్ట మూవ్ అయితేనే ఉంది. చూద్దాం. ఆల్రెడీ ఇంత స్ట్రెచ్ అయిపోయింది కదా, ఇప్పుడు కొనుక్కోవడం రిస్క్. కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం సేపు. ఈ క్యాండిల్ ఎండ్ అయ్యానికి వెయిట్ చేద్దాం. ఓకే, ఇది చూడండి అసలు ఆగుతలే లేదు. వావ్, ఈ ఫ్లోలో కూడా కొన్ని క్యాప్చర్ చేయవచ్చు, చూద్దాం అవుతుందా అని. 225 క్వాంటిటీ చిన్నది క్యాప్చర్ చేస్తాగానే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎప్పుడైనా రివర్స్ అయిపోవచ్చు. 400, కమాన్, ఇంత మూవ్ అయినా ఇంకొంచెం మూవ్ అయిపో. 700 ప్రాఫిట్, 1500, 2000కి రిజెక్షన్ తీసుకోక స్వామి. ఫస్ట్ టైం రిజెక్షన్ వచ్చింది, ఇది రిస్క్. ఎగ్జిట్ కొట్టేస్తానండి ఇప్పుడు. మంచి మూమెంట్ వచ్చింది, కానీ నేను ఇది క్యాప్చర్ చేయలేకపోయినా. రికార్డ్ చేసే లోపల ఇదంతా బిస్కెట్ అయిపోయింది. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్. చూద్దాం, ఒక చిన్న మూమెంట్ ఇస్తే నేను క్యాప్చర్ చేసుకుంటా. Come on. Yes, good. 1500 profit, 2500 ప్రాఫిట్ బుక్. చాలు. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. స్కాల్పింగ్ ట్రేడ్ చేసిన, ప్యూర్ స్కాల్పింగ్ చేసిన. ఇగో ఫస్ట్ ట్రేడ్ 2000 ప్రాఫిట్ అయిపోయింది. ఒకటే ట్రేడ్ చేసిన. ఓకే, ఇంకేం చేయలేదు. ఇది ఇంకా కిందికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చూసుకుందాం, కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది గైస్. ఎందుకు తెలుసా, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. సో ఏ టైం కన్నా రివర్స్ అవ్వచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ బాగానే ఉంది, మిగతా అన్నీ పడుతున్నాయి. ఓకే, ఆల్ ద ట్రేడ్స్ ఆర్ ఫాలోయింగ్. కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. రిలయన్స్ 12 పాయింట్స్ పడ్డది. హై ఛాన్స్ ఇంకా పడుతుంది. ఇక్కడ స్కాల్పింగ్ ఇంకోటి సేమ్ ట్రేడ్లో చేస్తాం. సేమ్ ట్రేడ్లో ఎంటర్ అయినా గైస్, సింపుల్. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకు ఎంటర్ అయినా అంటే ఇది కంటిన్యూస్ ఇంకొకటి ఇచ్చిందంటే ఈ ప్రీమియం పెరుగుతుంది ఈజీగా. సో ఆ మూమెంట్ నేను క్యాప్చర్ చేద్దామని తీసుకున్నా. బట్ ఐ విల్ బీ ఆన్ ద సేఫర్ సైడ్. దానిలో ఫాస్ట్గా సెల్ చేయవచ్చు కదా, నేను రెడీగా ఉంటాను అనమాట. రపక్ మనం సెల్ కొట్టినా కొట్టేస్తాం. ఇందాక వచ్చిన ప్రాఫిట్ మొత్తం తినేసింది. బట్ థింగ్ ఈజ్ దట్ నేను ఈజీగా ఇక్కడ సెల్ కొట్టేది కాబట్టి రెడీగా ఉన్నా. కమాన్ సపోర్ట్ తీసుకోకు. మార్నింగ్ టైంలో బ్యాక్ టు బ్యాక్ పడే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట.
మీ ప్రీమియం ఆల్రెడీ మూవ్ అయింది అనిపిస్తుంది. ఇంకొక్కటి ఇస్తావా కింద మూమెంట్? ఓకే, 2600, 3000, 4000, 4500, 4480. కమాన్, ఇంకొక స్పైక్ ఇస్తా అంటే ఈ 4700, 400. కమాన్, ఓకే, ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది. 30 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. వావ్, 5000కి నేను క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. 4000, 3800. రిజెక్షన్ వస్తుంది. కమాన్, ఇంకొక మూమెంట్. 4500. కమాన్, 1 మూమెంట్. $4700. చలో ఒక్క మూమెంట్. కొంచెం జాగ్రత్తగా ఉంటా గైస్, దానిలో ఇదే ఇంపార్టెంట్ అనమాట. రపక్మని సెల్ కొట్టేచ్చు నేను, సో అది ప్లస్ దానిలో. వేరే దాంట్లో అట్లా ఉండదు అనమాట. వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇంకొకటి బౌన్స్ అయితే కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అవ్వకపోతే నేను రపక్మని ఎగ్జిట్ కొట్టేస్తాను. 2 seconds. 5000. 5300. ఈ టైంలో ఓవర్ రన్ చేస్తాను. 6000, 6300, 6800, 6400. కమాన్, ఇంకొంచెం. 6600, 6900, 6800. ప్రాఫిట్ బుక్డ్ గైస్, చాలు. 7000. 6800కి మన టార్గెట్ అయిపోయింది. 2 ట్రేడ్స్ చేసినాం గైస్, 1, 2. నేను డే ఎండ్ కొట్టేస్తున్నా గైస్, ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో నేను ఎక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటలేను, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఎక్కువ ట్రేడ్ చేస్తే అది ఓవర్ ట్రేడ్ అయిపోతుంది అనమాట. 2 ట్రేడ్కి డే ఎండ్ చేస్తున్నా. పైసలు ఎట్లా సంపాదించారంటారు కదా, ఇట్లా సంపాదించారా? ఊరికని తీసుకోవద్దు, చూసుకొని జాగ్రత్తగా లిమిటెడ్ ట్రేడ్ చేస్తే పైసలు సంపాదించగలుగుతారు. లాస్ అయినా ప్రాఫిట్ అయినా లిమిటెడ్ ట్రేడ్ చేయండి. కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అయిపోండి. ప్రైస్ యాక్షన్ నాది ఫాలో అయిపోయి స్కాల్పింగ్ చేసి డబ్బులు సంపాదించండి. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. నేను చేసే ట్రేడే 30,000 నుంచి 50,000 లోపలనే ట్రేడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.